నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ స్నాక్స్ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను. ఇవి తింటూ ఉంటే సమోసా, వెజ్ పఫ్ తిన్నట్టుంటుంది. సేమ్ ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ అలానే ఉంటాయి. దీన్ని చాలా సింపుల్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. క్యాబేజీ, పొటాటో ఉంటే చాలు. ఈ విధంగా క్యాబేజ్, పొటాటో స్టఫింగ్‌తో బజ్జీలైతే తయారు చేసుకోవచ్చు. వీటిల్ని నేనెలా తయారు చేసి మా పిల్లలకిస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి హ్యాపీ అవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక క్యాబేజీ హాఫ్‌ని కట్ చేసి తీసుకున్నాను. వీటిని పైనున్న లేయర్ తీసేసి నెక్స్ట్ క్లీన్‌గా ఉన్న లేయర్స్ మొత్తం క్యాబేజీ లేయర్స్ మొత్తం అయితే తీసుకోవాలి. మీరు ఒకవేళ ఈ బజ్జీలనేది పెద్దవి చేసుకోవాలనుకుంటే ఇలానే ఉంచుకోండి. లేదంటే మీకు బజ్జీ సైజ్ అనేది చిన్నవి కావాలంటే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి లేయర్స్ మొత్తం అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 6-7 వరకు లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలనేది ఈ టైంలోనే కట్ చేసి పెట్టుకోండి. చూడండి సైజ్ అనేది నేను ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి రోల్ చేసామనుకోండి చిన్నవయ్యేలాగా వస్తాయన్నమాట. ఈ క్యాబేజీ లేయర్స్‌ని నిలువుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. నీళ్ళనేది మనం చేయి పెట్టలేనంత వేడిగా ఉంటే చాలు. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ లేయర్స్ మొత్తం అయితే వేసేసేయండి. చూపించిన విధంగా వేసేసి లోపలికైతే వెళ్ళేలాగా చూసుకోండి. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక బౌల్‌లోకి ఉడికించిన బంగాళాదుంపని ఒకటి తీసుకొని స్మాష్ చేసేయాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ బంగాళాదుంపని తీసుకొని మెత్తగా అయితే నలిపేస్తున్నాను. చేత్తో లేకుంటే ఈ విధంగా ఫోర్క్‌తో అయినా కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగైతే వేస్తున్నాను. ఒక పొటాటోనే కదా చిన్న ఉల్లిపాయ అయితే వేశాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలనేది వేసుకోండి. నెక్స్ట్ అందులోకి పండుమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. అలాగే ఈ పొటాటోకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి. వేసిన మసాలాలన్నీ మీకు సరిపడా అయితే వేసుకోవచ్చు. మీరు తీసుకున్న పొటాటో క్వాంటిటీని బట్టి మసాలా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి వేసిన ఉల్లిపాయలు, అలాగే మసాలా పౌడర్స్ బాగా కలిసిపోయేలాగా కలిపేశాను. దీనిని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ క్యాబేజీ లేయర్స్ వచ్చేసి తీసేసి పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళు చల్లగా అయిపోయేంత వరకు క్యాబేజీ లేయర్స్ అందులోనే ఉంచాలి. నీళ్ళు చల్లారిన తర్వాతే లేయర్స్ మొత్తం ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో వేయడం వల్ల మనకి క్యాబేజీ లేయర్ అనేది మనం ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అవుతుంది. బజ్జీ చుట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వేడి నీళ్ళలో వేసి లేయర్స్ అన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులో ఒక కప్పు నిండా జల్లించిన శనగపిండిని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొద్దిగా వాము, అలాగే టేస్ట్‌కి సరిపడా కొద్దిగా సాల్ట్, చిటికెడంత పసుపు, కొంచెం కొత్తిమీర, అలాగే వంట సోడా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిననేది బాగా కలుపుకోవాలి. శనగపిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా అయితే క్యాబేజీ, పొటాటో స్టఫింగ్ బజ్జీలైతే వస్తాయి. పిండి అనేది పలచగాను ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. కరెక్ట్‌గా కలుపుకున్నారంటే ఈ క్యాబేజ్, పొటాటో స్టఫింగ్ బజ్జీలు చాలా బాగొస్తాయి. ఇక్కడ చూడండి ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పొటాటో మిశ్రమాన్ని ఈ క్యాబేజీ లేయర్స్‌లో మిడిల్‌లో పెట్టాలి. ఈ పొటాటో మిశ్రమం ఇలా అడ్డంగా కాకుండా నిలువుకి పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ ముప్పావు టీ స్పూన్ వరకు పట్టింది. మీరు తీసుకున్న క్యాబేజీ లేయర్‌ని పెట్టి పొటాటో స్టఫింగ్ అనేది పెట్టుకోవాల్సుంటుంది. ఇలా పెట్టుకొని ఏలుతో మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాబేజీని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమంలో ఈ విధంగా అయితే డిప్ చేయాలి. చూడండి పొటాటో అయితే కనిపిస్తూ ఉంది కదా! ఆ పొటాటో కనిపించకుండా మాత్రమే అలా సింపుల్‌గా జస్ట్ అలా డిప్ చేసి తీసేయండి. ఎక్కువ డిప్ చేయొద్దండి. పొటాటో అనేది మనకు బయటికి రాకుండా, కనిపించకుండా జస్ట్ అలా డిప్ చేసి తీసేయండి. ఈ విధంగా అన్నీ రోల్ చేసుకొని, డిప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేదా రోల్ చేసుకొని అప్పటికప్పుడు డిప్ చేసి వేసేయండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ నార్మల్ హీట్‌లో ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ నార్మల్ హీట్‌లో ఉన్నప్పుడు వేసుకోవాలి. అలాగే ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక వైపు అయితే ఫ్రై అయిపోయాయి. మంచి బంగారు రంగులో వచ్చుంటాయి. ఆ టైంలో గరిటె పెట్టి ఈ విధంగా ఒకసారి బాగా కదిపి ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఆ వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు చూడటానికి ఈ ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి. నేనైతే ముప్పావు గంటలో తయారు చేసుకున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు.
మేము ఆ రోజు తింటూ ఉంటే మాకెందుకో అచ్చం నిజంగానే వెజ్ పఫ్ తిన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడైతే 2 వైపులా ఫ్రై అయిపోయాయండి. వీటిల్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ఇవి తీసేసిన తర్వాత మిగిలినవి కూడా మళ్ళీ నెక్స్ట్ ఆయిల్‌లో అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇదే విధంగా మీకు మిగిలినవన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేశారనుకోండి ఒక్కటి కూడా మిగల్చరు. ప్లేట్ ఖాళీ చేస్తారు. పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి స్నాక్స్ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ అండి. మరో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.